హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాను మనసుదా ఛానల్. ఈరోజు లూయిస్ బ్రెయిలీ 216వ జయంతి వేడుకలు ప్రకాశం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ లూయిస్ బ్రెయిలీ ఎవరు, ఈయన ప్రపంచానికి చేసిన మంచి ఏంది తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. జీవితంలో సంభవించే అంధత్వం, అంగవైకల్యం ఎదుగుదలకు అవరోధాలు కాదని నిరూపించిన మహానీయుడు లూయిస్ బ్రెయిలీ. అందులైన దివ్యాంగులకు లిపిని కనిపెట్టి ప్రపంచవ్యాప్తంగా అందులకు జ్ఞానదృష్టిని ప్రసాదించిన లూయిస్ బ్రెయిలీ జనవరి 4, 1809లో ఫ్రాన్స్లో సాధారణ కుటుంబంలో జన్మించారు. పుట్టుకతో ఏ అవయవ లోపం లేదు. తల్లిదండ్రులు గుర్రాలు జీనులు తయారు చేసి జీవనం సాగించేవారు. మూడేళ్ల వయసులో తన తండ్రి దుకాణంలో ఆడుకొంచుండగా ఒక పనిముట్టు ప్రమాదవశాత్తు అతని కుడి కంటిలో పడింది. నాడు వైద్య సదుపాయాలు లేనందున కుడి కన్నుకు తగిలిన గాయం పెద్దదై ఇన్ఫెక్షన్ పెరిగి రెండో కంటికి కూడా సోకి పూర్తి అంధత్వం వ్యాపించింది. కానీ పట్టుదల వదలని ఆత్మవిశ్వాసంతో మంచి ఆర్గానిస్ట్, సంగీత విద్వాంసుడు, గొప్ప విద్యావేత్తగా చరిత్రలో నిలిచారు. (1826) నుండి ఫారిన్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ చిల్డ్రన్స్కు ఈయన బోధించేవారు. పాఠశాలలో చార్లెస్ బార్బియర్ ప్రదర్శించిన రచనా విధానంపై ఆసక్తి కనబరిచారు. దీనిలో ఫొనెటిక్ ధ్వనులను సూచించే చుక్కలతో కూడిన సందేశం కార్డుబోర్డులపై చిత్రీకరించబడింది. బ్రెయిలీ 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక సాధారణ పరికరంతో రాసిన ఒక అనుసరణను రూపొందించాడు. అది చూపులేని వారి అవసరాలను తీర్చింది. ఆ వ్యవస్థపై విస్తృత పరిశోధనల అనంతరం వివిధ కలయికలతో 6 చుక్కల కోడ్ను ఆవిష్కరించారు. దానిని సంగీత సంజ్ఞామానికి అనుకూలంగా మార్చారు. 1829లో తను రూపొందించిన టైప్ సిస్టంపై గ్రంథాన్ని ప్రచురించారు. 1837లో ప్రసిద్ధ చరిత్ర పాఠశాల పుస్తకం యొక్క 3 వాల్యూమ్ల బ్రెయిలీ ఎడిషన్ ప్రచురించారు. దీనితో బ్రెయిలీ కనిపెట్టిన లిపి అందులకు జీవనావసరమైంది. ప్రాప్తించిన అంధత్వానికి కృంగిపోక మొక్కవోని ధైర్యంతో అసమాన ప్రతిభావంతుడై తన తోటి వారి జీవితాల్లో వెలుగు నింపిన లూయిస్ బ్రెయిలీ 6/1/1852లో 41 ఏళ్ల ప్రాయంలో క్షయవ్యాధితో మరణించారు. జీవుల పుట్టుక మరణం సహజం. ఎంతకాలం జీవించాం అనే దానికంటే మనం సమాజానికి ఏమి చేశామనేదే ముఖ్యం. అలాంటి వారిలో అందుల లిపి రూపకర్త అగ్రగణ్యులు లూయిస్ బ్రెయిలీ ఒకరు. లూయిస్ బ్రెయిలీ చూపిన మార్గం సదా అనుసరణీయం. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.